అమెరికా, ఇరాన్ మధ్య గల్ఫ్ దేశాలు నాశనం అయిపోతున్నాయా? అవి తిరిగి కోలుకోగలుగుతాయి అని అనిపిస్తుందా మీకు? తిరిగి కోలుకోగలుగుతాయంటే జ్యోతిష్యం చెప్పాలి. నా దెబ్బతిస్తే తిన్నాయి. నాశనం కావడం కాకపోవచ్చు. ఇరాన్ నాశనం కాకపోతే గల్ఫ్ దేశాలతో నాశనం అవుతాయి. యుద్ధాల్లో నాశనం కావు, కానీ దెబ్బతింటాయి. ఖచ్చితంగా గల్ఫ్ దేశాల బ్రాండ్ దెబ్బతిన్నది. గల్ఫ్ దేశాలకు ఉన్న ఇమేజ్ కాస్త దెబ్బతిన్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ప్రపంచంలో టెక్నాలజీకి, ఇన్వెస్ట్మెంట్కు కేంద్రాలుగా మారిపోయాయి. సో గ్లోబల్ టూరిజం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ టెక్నాలజీ డెస్టినేషన్గా మారిపోయింది. సో ఈ గల్ఫ్ దేశాల్లో రూల్ ఆఫ్ లా గట్టిగా ఉంటుంది. పద్ధతి ప్రకారం కఠినమైన రూల్స్ ఉంటాయి కనుక డిసిప్లైన్గా ఉంటారు. ఇది ఒక సేఫ్ ప్లేస్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సేఫ్ ప్లేస్ కాదు, ఇది కూడా వార్ ఎప్పుడైనా జరగచ్చు అనేటువంటి బ్రాండ్, దుబాయ్ బ్రాండ్ దెబ్బతిన్నది. గల్ఫ్ దేశాల బ్రాండ్ దెబ్బతిన్నది. ముఖ్యంగా డేటా సెంటర్ల పైన ఇరాన్ అటాక్ చేసింది. బట్ రేపు డేటా సెంటర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తారు. సెన్సిటివ్ టెక్నాలజీస్, సెన్సిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రేపు ఇవాళ వచ్చిన పరిణామాలు రేపు కూడా రావచ్చు కదా. సో అందువల్ల డిజాస్టర్, విపత్తు ఉన్న చోటికి పోనట్లే యుద్ధం అవకాశం ఉన్న చోటికి పోదు ఇన్వెస్ట్మెంట్ కదా. ఇన్వెస్ట్మెంట్ స్టెబిలిటీని కోరుకుంటుంది, పీస్ని కోరుకుంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఆ మేరకు గల్ఫ్ దేశం నష్టం. దాంతోపాటు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇరాన్ దాడుల్లో డ్యామేజ్ అయింది. అయితే నాశనం అయింది అనేది చాలా పెద్ద పదం, నష్టపోయింది అన్నది నిజం.